లోతును అబ్రహాము, నువ్వు ఒక వైపుకు వెళ్ళు, నేను ఒక వైపుకు వెళ్తాను, నువ్వు ఎంపిక చేసుకో అయ్యా అనగానే కన్నులెత్తి చూశాడంట. ఏది బాగుంది? ప్రార్థన చేయలా. ఎంపిక చేసేటప్పుడు ప్రార్థన, కన్నులెత్తి బాగా చూశాడు, ఏది మంచి కనబడుతుందో దాన్ని ఎంచుకుందామని. కొన్నిసార్లు మనం కూడా ఎంపికలు చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని ఎంపికలు చేసుకోకుండా కళ్ళతో బాగా చూసి ఎంపిక చేసుకుంటాం. అది కన్నులకు మంచిగా ఉంటది, కానీ భవిష్యత్తులో అది చాలా భయంకరంగా తయారవుతుంది. అవునా కాదండి? పెళ్లి చూపులకి వెళ్తారు, వాళ్ళ కొడుకుకి మంచి సంబంధం చూడాలని. వెళ్ళి చూసి రాగానే అందరూ ఏమడుగుతారు? బాగుందా అమ్మాయి? తెల్లగా ఉందా? మంచి అన్ని వేసుకుందా? ఆభరణాలు అన్ని వేసుకుందా? బాగుందా? అదే చూస్తారు తప్ప రక్షణ పొందిందా, ప్రార్థన చేసుకుంటుందా, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందా, ఇతరులకు సహాయం చేస్తుందా, దయగలిగిన హృదయం, ఇవేమీ అవసరంలా. కంటికి ఏం కనబడతాయో వాట్ ఎవర్ ఈజ్ ఇంప్రెసివ్ వాటితో మాత్రం ముందుకెళ్ళిపోతారు. తర్వాత చాలా బాధపడతారు ఎంపిక చేసుకున్న తర్వాత.